أصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ఉదయము దీన్ గురించి మనం తెలుసుకున్నాము. దీన్ అంటే ధర్మము. ధర్మంలో మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి ఇస్లాం, రెండవది ఈమాన్, మూడవది ఇహ్సాన్. ఇస్లాం అంటే షహాదా ఒకటి, రెండవది నమాజ్, మూడవది జకాత్, నాలుగవది రోజా, ఐదవది హజ్. వీటి గురించి మనము ఆధారాలతో సాక్ష్యాలతో విన్నాము. నమాజ్ అనేది, జకాత్ అనేది రెండు కలిపి కొన్ని ఆయతుల్లో ఉన్నాయి. వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ్ ముఖ్లిసీన లహుద్దీన హునఫా వయుకీముస్ సలాత వయుతుజ్ జకాత్ వజాలిక దీనుల్ ఖయ్యిమ్. చూడండి, ఈ ఆయత్లో సూర బయ్యినా యొక్క ఆయత్ నంబర్ 5, 98వ సూర బయ్యినా. వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ్ ముఖ్లిసీన లహుద్దీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞిస్తున్నాడు ఆయన్ని ఆరాధించడం కొరకు. ముఖ్లిసీన లహుద్దీన్, ఇక్కడ దీన్ అనే పదం వచ్చింది చూడండి. ధర్మం అనేది, దీన్ అనేది అల్లాహ్ కొరకు స్వచ్ఛంగా ఉంచాలి. ముఖ్లిసీన లహుద్దీన హునఫా, హునఫా హనీఫా, ఏకాగ్రతతో. మా కాన ఇబ్రాహీము యహూదియం వలా నస్రానియం వలాకిన్ కాన హనీఫం ముస్లిమా. ఇబ్రాహీం అలైహిస్సలాం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, కానీ ముస్లింలో ఏకాగ్రతతో అల్లాహ్ను ఆరాధించేవాడు. చాలా మంది ముస్లింలు షిర్క్ కూడా చేస్తారు, కానీ ఇబ్రాహీం అలాంటి వాడు కాదు. వలాకిన్ కాన హనీఫం ముస్లిమా హునఫా లిల్లాహి వఅకామస్ సలాత్ వఅతజ్ జకాత్. నమాజ్ని స్థాపించండి, జకాత్ని చెల్లించండి. ఇది ఎక్కడుంది? సూర బయ్యినా 98వ సూర ఆయత్ నంబర్ 5. దీంట్లో తౌహీద్ అంటే షహాదా గురించి చెప్పబడింది, నమాజ్ గురించి చెప్పబడింది, జకాత్ గురించి కూడా చెప్పబడింది. మరియు దీనినే ధర్మం అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇదే ధర్మం. వమా ఉమిరు ఇల్లా లియఅబుదుల్లాహ్ ముఖ్లిసీన లహుద్దీన్. ధర్మాన్ని స్వచ్ఛంగా అల్లాహ్ కొరకు ఉంచాలి. దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు అల్లాహ్ ఖురాన్లో. ధర్మాన్ని స్వచ్ఛంగా ఎలా ఉంచాలి? వఇన్న లకుం ఫిల్ అన్ఆమి లఇబ్రా నుస్కీకుం మిమ్మా ఫీ బుతూని మిన్ బైని ఫరష్న్ వదమిన్ లబనన్ ఖాలిసన్ సాయిగన్ లిషారిబీన్. 16వ సూర నహల్ ఆయత్ నంబర్ 68, 69లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? పశువుల నుండి అల్లాహ్ పాలు ఇస్తున్నారు కదా, పశువుల నుండి పాలు. ఆ పాలలో పేడ కానీ రక్తం కానీ కలవకుండా స్వచ్ఛంగా ఇస్తున్నారు పాలు. అలా మీ ధర్మాన్ని స్వచ్ఛంగా ఉంచండి, ధర్మాన్ని కలుషితం చేయకండి. కలుషితం ఎలా అవుతుందంటే అల్లాహ్ను ఆరాధించావు, నమాజ్ చేసావు, పైకెళ్ళి దర్గా దగ్గర
బాబా నాకు ఇది కావాలి అది కావాలి, బాబాని కూడా అడిగాడు. అల్లా దగ్గర సజ్దా చేశాడు, బాబా దగ్గర కూడా సజ్దా చేశాడు. ఇదేంటి కలుషితం అయిపోయింది. స్వచ్ఛంగా అల్లాహ్ని మాత్రమే ఆరాధించు, వేరే వారిని ఎవరిని ఆరాధించవద్దు. అల్లాహ్తో పాటు వేరే వారిని ఆరాధించవద్దు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించు. అలాగే నమాజ్ చేస్తున్నప్పుడు నేను నమాజ్ వెళ్ళకపోతే ఆయనేమనుకుంటాడో ఈయనేమనుకుంటాడో అని నమాజ్కి రావద్దు. అల్లాహ్ కోసం నమాజ్కి రా. నేను నమాజ్కి రాకపోతే కమిటీలో నన్ను తీసేస్తానేమో, అందుకే నమాజ్కి వస్తున్నాడు, అది వద్దు. స్వచ్ఛంగా ధర్మాన్ని స్వచ్ఛంగా ఉంచు. ముఖ్లిసీన లహుద్దీన హునఫా వయుకీముస్ సలాత్ వయూతుజ్ జకాత్, నమాజ్ని స్థాపించు, జకాత్ని కూడా చెల్లించు. అలాగే 6వ సూరా అనామ్ ఆయత్ నంబర్ 153, అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? వఅన్న హాదా సిరాతి ముస్తకీమన్ ఫత్తబిఊ వలా తత్తబిఉ సుబుల ఫతఫర్రక బికుమ్ అన్ సబీలి జాలికుమ్ వస్సాకుమ్ బిహి లఅల్లకుమ్ తత్తకూన్ వఅన్న హాదా సిరాతి ముస్తకీమన్ ఫలా ఫత్తబిఊ వలా తత్తబిఉ సుబుల. సిరాతుల్ ముస్తకీం అంటే ఏంటి? కేవలము అల్లా మరియు ప్రవక్తను అనుసరించడం, వేరే మార్గాలు అనుసరించకూడదు. ఉదాహరణకు వేరే మార్గాలు అంటే ఏంటండి అడగొచ్చు. నేను అన్నీ ఇలాగే చేస్తానండి, కానీ మా తాత ముత్తాతల నుంచి ఇలా చేస్తున్నాం కాబట్టి ఇది ఇలాగే చేస్తాను, అది వేరే మార్గం. లేదా నేను హనఫీ పద్ధతి నడుస్తానండి, నేను షాఫీ పద్ధతి నడుస్తానండి, నేను మాలికీ పద్ధతి నడుస్తానండి, నేను హంబలీ పద్ధతి నడుస్తానండి, నేను ఫలానా పద్ధతి లేదు. వలా తత్తబిఉ సుబుల ఫతఫర్రక బికుమ్ అన్ సబీల్, అసలైన మార్గం నుండి తప్పించేస్తుంది. కాబట్టి ధర్మం అల్లా కొరకు స్వచ్ఛంగా ఉంచండి. ఇప్పుడు రోజా గురించి, రోజా ఉపవాసం 2వ సూరా బఖరా ఆయత్ నంబర్ 183, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తకూన్. కుతిబ అంటే ఏంటి? ఫరజ్, తప్పనిసరి అని అల్లాహ్ చెప్తున్నాడు ఖురాన్లో. రోజా ఉపవాసం అనేది ఫరజ్. నేను నమాజ్ అయితే చదువుతానండి, రోజా ఉండలేను అంటే కుదరదు. రోజా కూడా ఉండాలి, ఉపవాసం కూడా ఉండాలి. రోజా అనేది ఫర్జ్. కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుమ్, మీకు పూర్వం ఎలాగైతే అల్లాహ్ రోజా ఫర్జ్ చేశాడో అలా మీపై కూడా ఫర్జ్. ఎక్కడుంది? సూరా బఖరా, ఖురాన్లో సూరా బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 183. కావాలని రోజాలు మానేశారు, కబీరా గునా, పెద్ద పాపం. దానికి ఏంటి? రోజా మానేసే వ్యక్తికి మళ్ళా రోజా పెట్టాలి, లేదా దానికి కఫారా ఇవ్వాలి. ఎవరైతే రోజా ఎప్పుడు పెట్టలేరు, ఒక పేదవానికి ఆ రోజా బదులుగా భోజనం పెట్టాలి, కఫారా ఉంది. కాబట్టి రోజా అనేది, ఉపవాసం అనేది ఫర్జ్. అలాగే ఇస్లాంలో రోజా తర్వాత ఏముంది? హజ్. 3వ సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 97, సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 97. అందులో ఏమంటారు? అల్లాహ్ వలిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైత మన్ ఇస్తతా ఇలైహి సబీలా. వలిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైత, అల్లాహ్ ఇంటి యొక్క హజ్ చేయటము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ధారించాడు ప్రజలపై. ఎవరికి? స్తోమత ఉండేవారికి, ధనము ఉండేవారికి. ధనము ఉండి స్తోమత ఉండి కూడా హజ్ చేయలేదు, ఆ వ్యక్తి హామాన్, షద్దాద్, ఫారూన్, ఫిరౌన్, అబూ జహల్ ఇటువంటి వారితో లేపబడతారు. అంటే స్తోమత ఉండి హజ్ చేయని వారు. హజ్ అనేది ఫర్జ్.
5 మూల ఫరజులు ఉన్నాయి కదా, ఈ 5 ఫరజుల్లో హజ్ కూడా ఫరజ్. ఇది చేయని వారు స్తోమత ఉండి, అన్ని విధాల సౌకర్యం ఉండి హజ్ చేయలేదు. చేయని వారు కబీరా గునా చేసినట్లే, పెద్ద పాపం చేసినట్లే. కాబట్టి హజ్ అనేది ఫరజ్. వలిల్లాహి అలన్నాసి హిజ్జుల్ బైత మన్ ఇస్తతా ఇలైహి సబీలా. ఎవరికైతే అంత మార్గము వెళ్ళే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ శక్తి సామర్థ్యాలు ఏంటి? ఆర్థికంగా డబ్బు ఉండాలి, దేహంగా శారీరకంగా బలం కూడా ఉండాలి. అప్పుడే వెళ్ళగలరు, లేకపోతే లేదు. ఈ విధంగా హజ్ ఫరజ్. ఆ తర్వాత మనం ఉదయం తెలుసుకున్నాం, దీనిలో 3 భాగాలు ఉన్నాయి: ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్. ఇప్పుడు మనం ఈమాన్ గురించి తెలుసుకుంటాం. రెండవది ఇస్లాం అయిపోయింది, రెండవది ఈమాన్. ఈమాన్ అంటే ఏంటి? విశ్వాసం. ఈమాన్ గురించి ఉదయం మనం ఏం తెలుసుకున్నాము? ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిరి వల్ ఖదరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా. ఈ 6 ప్రముఖమైనవి. ఈ 6 ప్రముఖమైనవి. 6 ఉన్నాయా అంటే లేదు, 6 కాదు, 70 కంటే ఎక్కువ ఉన్నాయి. విశ్వాసంలో 70 కంటే ఎక్కువ ఉన్నాయి. అవేంటి? విశ్వాసం అనేది ఒక వృక్షం అయితే ఆ వృక్షానికి 70 కంటే ఎక్కువ రెమ్మలు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయన్నారు. 70 కంటే ఎక్కువ. అందులో మూలమైనటువంటి కొమ్మ లా ఇలాహా ఇల్లల్లాహ్, మూలమైనది. అన్నిటికంటే చిన్నదేంటి? దారంట వెళ్తూ ఉంటే బాటసారికి హాని కలిగించేది ఏమైనా ఉంది, దాన్ని పక్కన పడేయటం తక్కువ రకమైన విశ్వాసం, చిన్న అల్పమైన విశ్వాసం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? చెడుని నువ్వు చూస్తున్నావు, జరుగుతుంది, చేతితో ఆపు. మన్ రా మిన్కుం మున్కరిన్ ఫల్యుగయ్యిర్ బియదిహి ఫఇన్ లం యస్తతి ఫబిలిసాని. నువ్వు చేతితో ఆపలేవు, నోటితో. ఫఇన్ లం యస్తతి ఫబిఖల్బి, నోటితో కూడా ఆపలేవు. అప్పుడు హృదయంలో దాన్ని తప్పని భావించు. అది కూడా లేదనుకో, దాలిక అజ్హఫు మినల్ ఈమాన్, మీ విశ్వాసంలో ఆవగింజంత విశ్వాసం కూడా లేనట్లే. అంటే విశ్వాసంలో ఆవగింజంత విశ్వాసం కూడా ఉంటుందా? ఉంటుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖియామత్ నాడు జహన్నం నుండి తీస్తూ ఉంటాడు. ఎవరి హృదయంలోనైతే ఒక నాణ్యము, కాయిన్, ఒక నాణ్యమంత విశ్వాసం ఉన్న తీయండి అంటాడు, తీశారు. ఎవరి హృదయంలో అయితే ఒక జొన్న గింజంత విశ్వాసం ఉన్న తీయండి, తీశారు. ఎవరి హృదయంలోనైతే ఒక గోధుమ గింజంత విశ్వాసం ఉన్న తీయండి. ఎవరి హృదయంలోనైతే ఒక ఆవ గింజంత విశ్వాసం ఉన్న తీయండి. చూసారు? విశ్వాసం అంటే అన్నిటికంటే పెద్దది లా ఇలాహ ఇల్లల్లాహ్. చిన్నవి కూడా ఉన్నాయి. అలాగే విశ్వాసం అనేది పెరుగుతుంది, తరుగుతుంది. సహాబా అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ వద్ద కూర్చుంటే మా విశ్వాసం బాగా పెరుగుతుంది, బయటకు వెళ్ళిన తర్వాత బజార్లో మార్కెట్లో తిరిగిన తర్వాత మా విశ్వాసం తగ్గుతుంది. అంటే విశ్వాసం తగ్గుతుంది, పెరుగుతుంది కూడా. అలాగే విశ్వాసం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, విశ్వాసి యొక్క ఉదాహరణ ఒక వృక్షం లాంటిది, దాని యొక్క ఆకులు రాలవు. అది ఏ వృక్షము అని అడిగారు. సహాబా ఏమన్నారు? ఎవరు చెప్పలేదు. ఏదో రాలవంట ఆకులు, అదే వృక్షం అబ్బా అని అడవుల వైపు ఇటువంటి ఆలోచించారు. కానీ ఒక పిల్లవాడు తన మనసులో అనుకున్నాడు అది ఖర్జూరపు చెట్టు అని. కానీ చెప్పలేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, బడే బడే లోగ్ హై, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వారు చెప్పలేదు, నేను ఎలా చెప్తాను అని సిగ్గుపడ్డాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అది ఖర్జూరపు చెట్టు, దాని ఆకులు రాలవు. అలాగే విశ్వాసి యొక్క ఆకులు కూడా రాలవు.
ఆకులు అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను. విశ్వాసంలో అతి మెయిన్ కొమ్మ లా ఇలాహ ఇల్లల్లాహ్. చిన్నవి చాలా ఉన్నాయి. అల్ హయావు మినల్ ఈమాన్ అన్నారు. హయా అంటే సిగ్గుపట్టము, అది కూడా విశ్వాసంలో చేరింది. ఒక వ్యక్తి సిగ్గుపడుతున్నాడు, మరొక సహాబీ చూసి ఎందుకంటే సిగ్గుపడతావు అని అన్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సిగ్గు కూడా విశ్వాసంలో ఉంది. అల్ హయా మినల్ ఈమాన్. అయితే విశ్వాసానికి 70 కంటే ఎక్కువ కొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు విశ్వాసం గురించి మనం తెలుసుకుందాం. సహీ ముస్లిం యొక్క హదీస్ నంబర్ 8. అందులో విశ్వాసం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని జిబ్రైల్ అడిగారు. మళ్ళీ ఈమాన్ అని ఉదయం కూడా చెప్పుకున్నాం. అప్పుడు ఆయన ఈమాన్ గురించి చెప్తూ వచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రైల్ అన్నారు, మీరు నిజం చెప్పారు, కరెక్ట్ చెప్పారు అన్నారు. చూడండి, విశ్వాసం అనేది పాడవుతుందా, వ్యర్థమవుతుందా? విశ్వాసం అనేది వ్యర్థమవుతుందా? ఉదాహరణకు ఒక ఉదాహరణ ఇస్తాను అర్థం కావడానికి. ప్రారంభంలో నమాజు ఇటు చేశారు, నమాజు ఇటు చేసేవారు. ఆ తర్వాత నమాజ్ ఇటు అయింది, అంటే కాబా వైపు అయింది. ముందు బైతుల్ ముఖద్దస్ వైపు చేశారు, తర్వాత కాబా వైపు అయింది. ఇప్పుడు ఇటు ఎన్నాళ్ళు చేశారు? 17 నెలలు, 16 లేదా 17 నెలలు ఇది చేశారు బైతుల్ ముఖద్దస్ వైపు. తర్వాత ఇటు అయ్యింది. మరి ఈ మధ్య కొంతమంది చనిపోయారు కదా అటు చేసిన వాళ్ళు, వాళ్ళ నమాజుల సంగతి ఏంటి అని అడిగారు. అప్పుడు ఆయత్ దిగింది. ఆయత్ సూర బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 143. అందులో అల్లాహ్ అన్నాడు, వమా కాన అల్లాహు లియుజియ ఈమానకుం. మీ విశ్వాసం వ్యర్థం కాదు, అంటే మీ నమాజ్ వేస్ట్ అవ్వదు. అటు చేశారు, అది కూడా కబూల్ అవుతుంది. ఇటు చేశారు, ఇటు కూడా కబూల్ అవుతుంది. ఎందుకంటే ముందు అటు ఉండేది, తర్వాత ఇటు మారింది, అంతే. కావాలని ఇటు నమాజ్ కాకుండా అటు చేయాడు, ఆ నమాజ్ కబూల్ అవుతుంది. కావాలని అటు చేశాడు తెలియక, ఆ నమాజ్ వ్యర్థం అవుతుంది. చూడండి, విశ్వాసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి మనం తెలుసుకోవాలి అంటే 4 విధాలుగా అల్లాహ్ ఉన్నారని మనం చెప్పగలం. అది మొదటిది ఫిత్రత్. ఫిత్రత్ అంటే నైజం పరంగా అల్లాహ్ ఉన్నాడని మనం చెప్పగలం. ఏంటంటే మాకు అర్థం కాదు, నైజం అంటే ఏంటి, ఫిత్రత్ అంటే ఏంటి? అంటే ఏంటంటే ప్రతి మనిషి పుట్టుక ఫిత్రత్ మీద పుడతాడు. ఎక్కడుంది ఇది? హదీసు సహీ బుఖారీలో ఉంది. హదీస్ నంబర్ 1358. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1358. అర్థమైందా? 1358 సహీ బుఖారీ. కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్ర. ప్రతి బిడ్డ పుట్టేటప్పుడు ఫిత్రత్ మీదే పుడతాడు. ఫిత్రత్ అంటే ముస్లింగా పుడతాడు ప్రతి బిడ్డ. ఒక కాఫిర్ ఇంట్లో పుట్టినా, ఒక ముష్రిక్ ఇంట్లో పుట్టినా, ఒక యూదుని, క్రైస్తవుని, ఏ ఇంట్లో పుట్టినా బిడ్డ పుట్టేటప్పుడు ముస్లింగానే పుడతాడు. కుల్లు మౌలూదిన్ యూలదు అలల్ ఫిత్ర ఫఅబవాహు యుహవ్విదాని అవ్ యునస్సరాని అవ్ యుమజ్జసాని. వారి తండ్రి తాతలు వారిని యూదుడుగా, క్రైస్తవుడుగా, మజూసీగా మారుస్తారు అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే సేమ్ ఖురాన్లో కూడా ఆయత్ ఉంది. 30వ సూర రూమ్ ఆయత్ నంబర్ 30. ఫిత్రతల్లాహి అల్లతీ ఫతరన్నాస్ అలైహా లా తబ్దీల లిఖల్కిల్లాహ్. ప్రతి మనిషిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫిత్రత్ పై పుట్టిస్తాడు. కాబట్టి ఆ ఫిత్రత్ని మార్చకండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఉదాహరణ. ప్రతి వారు ఫిత్రత్ పై పుడతారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ బాగా అర్థం అవటానికి. ఒక షిప్లో చాలా మంది సీమెన్స్ ఉన్నారు, క్రూ ఉంది, షిప్ మీద వెళ్తున్నారు. సముద్రంలో జలప్రలయం స్టార్ట్ అయింది, సైక్లోన్ తుఫాన్ స్టార్ట్ అయింది. అందులో ఎవరు ముస్లిమ్స్ ఎవరు లేరు, అందరూ కూడా వేరే మతస్థులే ఉన్నారు.
కానీ సముద్రంలో వెళ్తుంది, అలలు స్టార్ట్ అయ్యాయి, తుఫాన్ స్టార్ట్ అయ్యింది. అప్పుడు సముద్రంలో వెళ్తున్నటువంటి ఆ యొక్క నావికులు రెండు చేతులు ఎత్తి ఎవరిని పిలుస్తారు? పైవాడిని పిలుస్తారు. ఇంకెవరిని పిలవరు, ఆయన్నే పిలుస్తారు. అల్లాహ్ కూడా అదే ఖురాన్లో అంటున్నారు. 30వ సూర రోమ్లో కూడా వస్తుంది, 31వ సూరే లుక్మాన్లో వస్తుంది, 29వ సూరే అన్కబూత్లో కూడా వస్తుంది. వైదా గషియ మౌజున్ కజ్జులని దావుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్. అల్లాహ్ అంటున్నారు ఖురాన్లో, సముద్ర ప్రయాణం చేసేటప్పుడు చుట్టుప్రక్కల నుంచి తుఫాను ప్రారంభమైతే స్వచ్ఛంగా అల్లాహ్ని పిలుస్తాడు, ఇంకెవరిని పిలవరు. ఫలమ్మా నజ్జాహు మినల్ బర్రి, సముద్రం నుంచి భూమిపై కాలు పెట్టగానే వేరే దేవతల్ని పూజిస్తాడు. ఇంకైపోయింది కదా, ఇంకెవరేం చేయలేరు, నాకు వచ్చానని చెప్పి ఇంకా అల్లాహ్ని విడిచిపెట్టేస్తాడు. భూమిపై ఉండే మిథ్యా దైవాల్ని పూజిస్తాడు. చూసారా, ఫిత్రత్లో ఉంది, మనిషి యొక్క హృదయంలో ఉంది. అందుకే అతి కష్ట సమయంలో, ఉదాహరణకు ఒక వ్యక్తి ఫ్లైట్ క్రాస్ అయిపోయింది, ఫ్లైట్లో అంటారు ఇంకందరూ ప్రార్థన చేసుకోవడమే, ఫ్లైట్ కూలిపోతుంది. అప్పుడు ఎవ్వడు ఎవరిని పిలరు, పైవాడిని పిలుస్తాడు కాపాడమని. అంటే ఫిత్రత్లో దాగి ఉంది, దైవం అనేవాడు ఉన్నాడని చెప్పి ఉంది, ఆయన్ని పిలుస్తాడు. నెక్స్ట్ ఇంకో విషయం నేను చెప్తాను. ఫిత్రత్ అనే దానికి ఉదాహరణలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల ఆత్మలన్నీ కూడా ఆత్మల లోకంలో సృష్టించాడు. సృష్టించేటప్పుడు ఆత్మలను అడిగాడు, ఏమని? అలస్తు బి రబ్బికుం, నేను మీ ప్రభువుని కానా? 7వ సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 171, 172, 173. నేను మీ ప్రభువుని కానా అని ఎవరిని అడిగారు? ఆత్మలన్నీ అల్లా హాలు బలా షహీదునా, నీవే మా ప్రభువి అని అందరూ ఒప్పుకున్నారు. అందులో నాస్తికుడు ఉన్నాడు, ఆస్తికుడు ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, హిందూ, క్రైస్తవుడు అందరూ ఉన్నారు. మానవుల అందరి ఆత్మలు ఉన్నాయి. అక్కడేమో నీవే దేవుడు అని ఒప్పుకున్నాడు, ఇక్కడికి వచ్చి మర్చిపోయాడు. మళ్ళా దాన్ని గుర్తు చేయడానికి ప్రవక్తలు వచ్చారు, ప్రవక్తల అనుచరులు వచ్చారు, వారందరూ మళ్ళా గుర్తు చేశారు. అప్పుడు వారికి గుర్తొచ్చింది, మళ్ళా అల్లాహ్ని నమ్ముకున్నాడు. అంటే ఏమయ్యాడు? కన్వర్ట్ కాదు, రివర్ట్ అయ్యాడు. మళ్ళా తన మార్గంలోకి వచ్చేసాడు. ఏ సాక్ష్యం అయితే అక్కడ ఇచ్చాడో అదే సాక్ష్యంపై మళ్ళా వచ్చాడు. అందుకే మళ్ళా అదే సాక్ష్యంపై మరణం అవ్వాలి. ఇది ఫిత్రత్ అన్నమాట. ఫిత్రత్ అల్లా ఉన్నాడనేది ఇది సహజంగా ప్రతి మనిషి హృదయంలో ఉంటుంది. ఒకటి ఆధారం. ఇక రెండోది బుద్ధి. మనం కాస్త బుద్ధి వినియోగిస్తే దేవుడు ఉన్నాడని అంటాడు, లేడని ఎవరు అంటారు. ఎలాగా? ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక ఉదాహరణ సింపుల్గా అర్థం అవ్వాలని. ఒక అవ్వ రాట్నం తిప్పుతుంది, చరక రాట్నం. మా అమ్మ మనవరాలు వచ్చి అవ్వ దేవుడు ఉన్నాడా అసలు దేవుడు అని అడిగింది. ఏంటి ఇలాంటి ప్రశ్న అడుగుతున్నావు? లేదు, అందరూ మాట్లాడుకుంటున్నారు దేవుడు లేడని. ఉన్నాడా? అవ్వ అంటుంది, ఇగో ఈ రాట్నం తిప్పుతున్నాను కదా, తిప్పితే తిరుగుతుంది, తిప్పకపోతే ఆగిపోతుంది. మళ్ళా తిప్పాను, తిరిగింది, విడిచిపెడితే ఆగిపోతుంది. చిన్న రాట్నం తిప్పకుండా తిరగదే. ఈ రాట్నాన్ని తిప్పేవారు ఉండాలి కదా, ఉండాలి. అలాగే ఈ పెద్ద రాట్నం, భూమి ఆకాశాలు, వీటిని తిప్పేవాడు లేకుండా ఎలా తిరుగుతుంది? ఈ చిన్న రాట్నం తిరగకపోతే ఆ తిప్పేవాడే దేవుడే అన్నా. అంటే అకల్, బుద్ధి, వివేకం ద్వారా, జ్ఞానము ద్వారా, విజ్ఞానం ద్వారా మనిషి తెలుసుకోవచ్చు దేవుడు అనేవాడు ఉన్నాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం కొంతమంది దగ్గరికి వెళ్ళారు. వారు నక్షత్రాల్ని పూజిస్తున్నారు. నక్షత్రాలు రాత్రి కనిపించాయి, పగలు మాయమైపోయి. చంద్రుడిని పూజిస్తున్నారు, అది రాత్రి కనిపించింది, పగలు మాయమైపోయింది. సూర్యుడిని పూజిస్తున్నారు, సూర్యుడు పగలు కనిపించింది, రాత్రి మాయమైపోయింది. అప్పుడు ఇబ్రాహీం ఏమన్నాడు? ఇలా మాయమయ్యే వాటిని నేను పూజించను, అవి దేవుడు కాదు, దేవుడు అనేవాడు శాశ్వతంగా ఉంటాడు అని ఏమన్నాడు?
ఇన్ని వజ్జహతు వజ్హియ లిల్లజీ ఫతర సమావాతి వల్ అర్ద హనీఫా వమా అనా మినల్ ముష్రికీన్. నేను నా ముఖాన్ని అటు తిప్పుకుంటున్నాను ఎటైతే భూమి ఆకాశాలని సృష్టించేవాడున్నాడు. భూమి ఆకాశాన్ని సృష్టించేవాడున్నాడు. అలాగే ఇంకో విషయం చూడండి. ఒక వ్యక్తి అన్నాడు నేను దేవుణ్ణి అని. ఎవరన్నారు? నమ్రూద్. నేను దేవుణ్ణి. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాంని అడిగాడు, మీ దేవుడు ఏం చేస్తాడు? ఇబ్రాహీం అలైహిస్సలాం అన్నాడు, నా దేవుడు జీవన్ మరణాలను ఇస్తాడు. ఫైనల్లాహ యుహ్యీ వ యుమీత్. వాడన్నాడు అనా ఉహ్యీ వ ఉమీత్, నేను కూడా జీవన్ మరణాలను ఇస్తాను అని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఉరికంబాన్ని ఎక్కించి చంపేశాడు. చూసావా, నేను దేవుణ్ణి, చంపటం నా చేతిలో ఉంది, మరణం ఇవ్వటం. మరొక వ్యక్తి నీ జీవితం ఇచ్చాడు, పిలిచి నిన్ను కూడా చంపగలను, పో నిన్ను జీవితం లైఫ్ ఇస్తున్నాను, జీవన్ మరణాలు నా చేతిలో ఉన్నాయన్నాడు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమన్నారు? ఫైనల్లా యాతి బిషంసి మినల్ మష్రికి ఫాతి బిహా మినల్ మగ్రిబ్. సరే, నా ప్రభువు సూర్యుడిని తూర్పు నుండి ఉదయింపజేస్తున్నాడు, నువ్వు దేవుడివి కాదు, పడమటి నుండి ఉదయింపజేయి. చేయగలడా? చేయగలడు. అంటే సూర్యుడిని ఉదయింపజేసే అస్తమింపజేసే వాడు ఉన్నాడా లేడా? చంద్రుని నడిపించేవాడు ఉన్నాడా లేడా? సూర్యుని నడిపించేవాడు ఉన్నాడా లేదా? భూమిని నడిపించేవాడు ఉన్నాడా లేదా? ఋతుకాలాలని మార్చేవాడు ఉన్నాడా లేదా? ఆయన దేవుడని అకల్ మన బుద్ధి చెప్తుంది. ఉదాహరణకి మా ఇంటిలో నుంచి బయటకు వచ్చేసరికి నా బైక్ లేదు. బైక్ లేకపోతే బైక్ ఎవరో తీసుకెళ్ళిపోయారా? నువ్వు చూసావా? చూడటం ఏంటి, ఇక్కడ పెట్టాను కదా రాత్రి, లేదు ఇప్పుడు ఎవరో తీసుకెళ్ళారు. నువ్వు చూసావా? చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడ పెట్టాను ఉండేది, ఎవరో తీసుకెళ్లారు అంటే చూడకుండా నమ్ముతున్నాడు లేదా తీసుకెళ్లారని? అంటే ఒక బైక్ ఎవరు తీసుకెళ్ళకపోతే ఇక్కడ నుంచి వెళ్ళదు. ఎవడో ఒకడు వచ్చాడు, ఎవరు తీసుకెళ్ళా అదే వెళ్ళిపోయిందా? అదే అలా వెళ్ళిపోద్ది, పిచ్చుందా నీకంట, నీకు పిచ్చుందా అంట. మరి ఈ భూమి ఆకాశం అదే నడుస్తుంది అని ఎలాగంట? నీకు పిచ్చుందా? ఈ బైక్ ఎవడు తీసుకెళ్లకుండా వెళ్ళదు, ఈ భూమి ఆకాశం నడిపించకుండా నడుస్తుందా? ఆ నడిపించేవాడినే అల్లా అని అంటారు, సృష్టికర్త. ఒక బైక్ కూడా ఎవరు తీసుకెళ్లకుండా వెళ్ళదు, వెళ్తుందా? వెళ్ళదు. ఎలా వెళ్తుంది? అది అక్కల్ అన్నమాట. ఈ అక్కల్ గురించి 52వ సూర తూర్ ఆయత్ నంబర్ 35లో అల్లా చెప్తున్నారు. ఏమంటున్నారు ఆ సూరాలో? అమ్ ఖులికు మిన్ గైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలికూన్. ఇప్పుడు ఒక వ్యక్తి నేను దేవుణ్ణి అన్నాడు. సరే, నువ్వు దేవుడివి కదా, ఏ మూల పదార్థం లేకుండా నువ్వు పుట్టేశావా లేదా నిన్ను నువ్వు పుట్టించుకున్నావా అని అల్లా అడుగుతున్నాడు. అమ్ ఖులికు మిన్ గైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలికూన్. మరి నువ్వు పుట్టావు దేని ద్వారా? ఒక వీర్యము, ఒక నీటి బొట్టుతో పుట్టావా లేదా? పుట్టావు. ఆ నీటి బొట్టుని సృష్టించువాడేవాడు. నిన్ను నువ్వు పుట్టించుకున్నావా? లేదు. తల్లి గర్భములో నీకు దేహములో అవయవాలు ఎవరిచ్చారు? ఇవ్వకుండా వచ్చా? 2 చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, ఇవన్నీ ఇవ్వలేదా? ఇచ్చేవాడే దైవం. అందుకే అల్లా అంటున్నారు అమ్మ యంలికు సమఅ వల్ అబ్సార్. నీకు చెవులు ఇచ్చింది ఎవరు? కళ్ళు ఇచ్చింది ఎవరు అని అల్లా ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మన బుద్ధి ద్వారా తెలుసుకోవచ్చు దైవం ఎవరో. నెక్స్ట్, రెండోది బుద్ధి, మూడోది షరా అంటే షరియత్. ఈ గ్రంథమే కాదు, ఖురానే కాదు, గత గ్రంథాల్లో కూడా దేవుడి గురించి ప్రస్తావన ఉంది. ఉదాహరణకు ఈసా అలైహిస్సలాంకి ఇచ్చిన ఇంజీల్లో ఉంది, మూసా అలైహిస్సలాంకి ఇచ్చిన తౌరాత్లో ఉంది, దావూద్ అలైహిస్సలాంకి ఇచ్చిన జబూర్లో కూడా ఉంది. అంటే భూమిపై ధార్మిక గ్రంథాలు ఉన్నాయి. ఇస్లాం కాకుండా ఇతర మతాలను నమ్మే మతాలలో, హైందవ మతంలో, క్రైస్తవ మతంలో, యూద మతంలో,
మతాల గ్రంథాలలో దేవుని గురించి ప్రస్తావన. దీని ద్వారా కూడా మనకు తెలుస్తుంది దైవము ఉన్నాడని. ఈ మూడు ఆధారాలు చెప్పాను నేను. ఇప్పుడు నాలుగోది ఏది? నాలుగోది జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? దాన్ని అరబిక్లో హిస్సీ అంటారు. హిస్సీ జ్ఞానేంద్రియాలు. దేన్ని జ్ఞానేంద్రియాలు అంటారు అంటే? జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ, చేతి స్పర్శ, జ్ఞానేంద్రియాలు. ఈ చేతితో పట్టుకొని ఇక్కడ ఏదో ఉందే, ఇదేంటి? టేబుల్. ఉందా లేదా అంటే చేతి స్పర్శ ద్వారా ఈ టేబుల్ అని తెలుస్తున్నాం. అలాగే కంటి స్పర్శ, కంటి ద్వారా చూస్తున్నాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి అంతా కనిపిస్తుంది. పర్వతాలు, సముద్రాలు, నదులు, పక్షులు, జీవజాతులు కళ్ళతో చూస్తున్నాం. వాటి శబ్దాలు వింటున్నాం. ఉరుముల శబ్దాలు, పక్షుల శబ్దాలు. దీని ద్వారా కూడా దైవం ఉన్నాడని చెప్పొచ్చు. శబ్దము ఎలా వస్తుంది? ఒక జీవి ద్వారా. శబ్దం ఎలా వస్తుంది? ఉరుము ద్వారా. శబ్దం ఎలా వస్తుంది? ఏదో ఒకటి కదలిక ద్వారా. కాబట్టి దీని ద్వారా ఆ శబ్దము చేసే వస్తువు ఉనికిలో ఉంది, దాన్ని ఉనికిలో తీసుకొచ్చిన వాడు ఉన్నాడు. దీన్ని హిస్సి అంటారు. ఈ 4 రకాలుగా దైవం ఉన్నాడని చెప్పగలం. ఈ 4 ఏంటి? 4 ఏంటి? 1 ఫస్ట్ది ఇప్పుడే చెప్పాను కదా, 4 విధాలుగా చెప్పగలం. ఏమండి, వినలేదా? మళ్ళా చెప్పాలా? మళ్ళా రివర్స్ చేయాలా దాన్ని? అంటే దైవం ఉన్నాడు అని మనము చెప్పడానికి 4 విధాలుగా చెప్పగలం. 1 ఫిత్రత్. ఫిత్రత్ అంటే ఏంటి? నైజం. ప్రతి మనిషికి లోన దాగి ఉంటుంది దైవం ఉన్నాడు, ఫిత్రత్. 2వది అకల్. మనము బుద్ధి ద్వారా చెప్పగలం లేదా? బుద్ధి ద్వారా. ఎలాగా బుద్ధి ద్వారా చెప్పగలం? నా ఇంటి ముందు బైక్ ఎవరో తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్లేవాడు ఉంటాడు, తీసుకెళ్లకుండా అది వెళ్ళదు. అంటే ఒక బైకే తీసుకెళ్లకుండా వెళ్ళదు. అలాంటిది సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, సూర్యుడిని తీసుకెళ్లేవాడు ఉన్నాడు. చంద్రుడు వెళ్తున్నాడు, తీసుకెళ్లేవాడు ఉన్నాడు. ఋతుకాలం వెళ్ళిపోతుంది, దాన్ని తీసుకెళ్లేవారు ఉన్నారు. ఇంకోటి తీసుకొచ్చేవారు ఉన్నారు. ఈ విశ్వం నడుస్తుంది. ఇది అకల్, ఫితరత్, అకల్. 3వది ఏంటి? షరియత్, షరా. అంటే అల్లా పంపిన గ్రంథాలు, ధార్మిక గ్రంథాలు. పురాణే కాదు, గత గ్రంథాల్లో కూడా ప్రస్తావన వచ్చింది దేవుని గురించి. 3. ఇక 4వది ఏంటి? హిస్సి. హిస్సి అంటే పంచేంద్రియాల ద్వారా చూసి కళ్ళతో చెప్తున్నావు. ఉన్నది, ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, వాచ్ ఉంది, ఇది వైట్ వాషింగ్ చేశారు, తలుపులు ఉన్నాయి, గ్లాస్ ఉంది, కళ్ళతో చూసి చెప్తున్నారు. హిస్సి అంటారు. లేదా చేతులతో తాకి. 2. 3వది చెవులతో విని, మైక్లో సౌండ్ వస్తుంది, విని. నాలికతో రుచి చూసి. నెక్స్ట్ ముక్కుతో వాసన చూసి, ఇది పాడైపోయింది, వాసన ద్వారా. దీన్ని పంచేంద్రియాలు అంటారు, హవాస్ అంటారు. దాన్ని హస్ లేదా హిస్సి, దలాయిల్. ఈ 4 ఆధారాల ద్వారా దేవుడు ఉన్నాడని చెప్పగలం. మరి ఉన్నాడని చెప్పేటప్పుడు విశ్వాసం ఎందుకు లేదు నీకు దైవం ఉన్నాడని? చాలామంది విశ్వాసంలో లాస్ట్ అడుగుతారు. మనకి లాస్ట్ అడుగుతారు తక్దీర్ గురించి. అది ఎప్పుడు మాట్లాడినా ఎవరైనా మనం తక్దీర్ గురించి ఏమీ మాట్లాడకూడదు. అసలు దేవుడు ఉన్నాడా లేదా చెప్పాను. ఫస్ట్కి రావాలి. ఉన్నాడు అంటే ఆయన చెప్పాడు, తక్దీర్ని నమ్మమని. నేను నమ్ముతున్నాను అంతే. నువ్వు తక్దీర్ గురించి లాక్కొని పీక్కుంటే అది కుదరదు, అవదు. అది విడిచిపెట్టి దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు, ఆయన చెప్పాడు నమ్మమని, నమ్ముతున్నాను, అయిపోయింది. తర్వాత
చూడండి, హిస్సీ యొక్క ఆధారాలు ఇచ్చారు. హిస్సీ యొక్క ఆధారాలు, హిస్సీ ఆధారాలు దైవం ఉన్నాడని చెప్పడానికి, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మూసా అలైహిస్సలాం కర్ర వేస్తే పావైందా లేదా? అయ్యింది. అది మంత్రజాలమా? కాదు. మాంత్రికులు వేసిన మంత్రజాలము మింగేసింది ఆ పాము. అలాగే ఈసా అలైహిస్సలాం చనిపోయిన వారిని బ్రతికించారా లేదా? బ్రతికించారు. ఈసా అలైహిస్సలాం మట్టితో పక్షులు తయారు చేసి ఊదితే అల్లా పేరుతో నిజమైన పక్షి ఎగిరిపోయింది. దీన్ని అంతా హిస్సీ ఆధారాలు, దైవం ఉన్నాడనే ఆధారాలు, ఇవన్నీ కూడా ఉన్నాడనే ఆధారం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపుడు విరేళ్లతో చంద్రుడిని ఇలా సైగ చేశారు. ఏమైంది? చంద్రుడు 2 ముక్కలు అయిపోయింది. మూసా అలైహిస్సలాం సముద్రంపై కొట్టాడు కర్రతో, సముద్రం 2 భాగాలుగా చీలిపోయింది. ఇవన్నీ దైవం ఉన్నాడనే హిస్సీ ఆధారాలు. రైట్, ఇంకా మనం ముందుకెళ్దాం. అయితే ఫస్ట్ది దైవం ఉన్నాడని మనం నమ్ముతున్నాం కదా. ఆయన లాంటి వాడు మరొకరు కూడా ఉన్నాడా? లేడు కదా. ఆయనకి కొడుకులు ఉన్నారా? కూతుళ్ళు ఉన్నారా? భార్య ఉందా? ఆయనకి ఎవరన్నా పార్ట్నర్స్ ఉన్నారా? పార్ట్నర్స్ అంటే తెలుసు కదా, ఒక షాప్ ఉంది, 2 ఉంటారు పార్ట్నర్స్. అలా ఏమైనా అల్లాహ్ కూడా ఉన్నారా? లేదు. ఆయన జాతిలో ఒకే ఒక్కడు, కుల్ హు అల్లాహు అహద్. ఈ విశ్వాసం మనకు ఉండాలి. అలాగే అల్లాహు సమద్, నిరపేక్షాపరుడు, అవసరం లేనివాడు. ఆయనకు కూడా అవసరాలు ఉంటాయండి? లేదు. ఇది విశ్వాసం కాదు, విశ్వాసం నుండి బయటికి వెళ్ళిపోయినట్లే. విశ్వాసానికి 6 విషయాల్లో మొదటిది అల్లాహ్ పట్ల విశ్వాసంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, జాలికుముల్లాహు రబ్బుకుం లహుల్ ముల్క్ వల్లదీన తదూన మిన్ దూని మా యమ్లికూన మిన్ కిత్మీర్. అల్లాహ్తో పాటు ఇతరులను ఎవరైతే ఆరాధిస్తున్నారో వారికి ఖర్జూరపు గింజపై ఉన్న పలచటి పొరకు కూడా అధికారం లేదు. దేనికి? ఖర్జూరం గింజ, దానిపై పలచటి పొర, దానికి కూడా అధికారం లేదు. ఎక్కడుంది ఇది? ఇది సూరే ఆరాఫ్ రాంగ్ ఇచ్చాడు ఇందులో. సూర ఫాతిర్ సూరా నంబర్ 35 ఆయత్ నంబర్ 13. సూరా నంబర్ 35 ఆయత్ నంబర్ 13. ఇందులో ప్రింటింగ్ రాంగ్ పడింది. జాలికుముల్లాహు రబ్బుకుం లహుల్ ముల్క్ వల్లదీన తదూన మిన్ దూని మా యమ్లికూన మిన్ కిత్మీర్. మా ప్రభువు అల్లాహ్ ఎవరు? సమస్త వస్తువులపై అధికారము కలిగిన వాడు. ఆయన్ని విడిచిపెట్టి ఎవరైతే వేరే వారిని పూజిస్తున్నారో వారు ఖర్జూరపు గింజపై ఉన్న పలచటి పొర కూడా యజమాని కాదు. అలాగే 2వ ఆధారం 7వ సూర ఆరాఫ్ ఆయత్ నంబర్ 54, అలా లహుల్ ఖల్కు వల్ అమ్రు తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. సృష్టించడము ఆయన పనే, సృష్టిపై అధికారం కూడా ఆయనదే. లేదండి ఆయన సృష్టిస్తాడు, ఈయనకు అధికారం ఉంది అంటారు కదా చాలా మంది. ఆయన సృష్టిస్తాడు కానీ ఇస్తాడు ఈయన. అది ఆయన సృష్టిస్తే ఈయన ఇవ్వడం అండి? అవును, సృష్టించడం ఆయన పని, అధికారం ఈయన పని లేదు. అలా లహుల్ ఖల్కు వల్ అమ్రు, సృష్టించడం ఆయన పని, సృష్టిపై ఆధిపత్యం కూడా ఆయనదే, వేరే వాళ్ళు లేరు. అది 2వ ఆధారం. ఇక 3వ ఆధారం ఫిరౌన్ అన్నాడు ఏమని? అన రబ్బుకుముల్ ఆలా. ఎక్కడ? సూర నాజియాత్ 79వ సూర 24వ ఆయత్. నేను అందరికంటే పెద్ద ప్రభువుని అన్నాడా లేదా? అన రబ్బుకుముల్ ఆలా. ఎలా చచ్చాడు వాడు? ఎలా చచ్చిపోయాడు?
సముద్రంలో మునిగి ఎవ్వడి గతి లేకుండా చచ్చిపోయాడు. కేకలు వేశాడు, అల్లా కాపాడు కాపాడని. అల్లా కూడా చూడలేదు. కాబట్టి అన్ని అధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? అల్లా సుబ్హానహు వ తఆలా చేతిలో ఉన్నాయి. రైట్. ఆ తర్వాత మోమినూన్ అనేది 23వ సూర. మోమినూన్ ఆయత్ నంబర్ 84 నుంచి 89 వరకు అల్లా పట్ల విశ్వాసం గురించి ఒక మంచి ఆధారాలు ఇందులో ఉన్నాయి. చూడండి. కుల్ లిమనిల్ అర్దు వమన్ ఫీహా ఇన్ కుంతుం తాలమూన్. మీకు తెలిస్తే చెప్పండి, భూమిపై ఉన్నవి ఎవరివి? అల్లాహ్. సయకూలూన లిల్లాహ్ కుల్ అఫలా తదక్కరూన్. మరి చెప్పండి, ఎందుకు ఆయన్నే నువ్వు ఆరాధించవు? అందుకే ఇమామ్ ఇబ్న్ కసీర్ ఒక మంచి మాట చెప్పారు. ఇమామ్ ఇబ్న్ కసీర్ రహ్మతుల్లాహి అలైహి ఏమన్నారంటే, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. సూర బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 21, 22. మానవులారా, ఆ ప్రభువుని మీరు ఆరాధించండి, ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడు. మీకంటే పూర్వం వారిని. నన్ను సృష్టించింది ఎవరు? అల్లా. నా తండ్రి తాత ముత్తాతలు లఅల్లకుం తత్తఖూన్, దీని ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం, అతడే భూమిని నివాసంగా చేశాడు, ఆకాశాన్ని కప్పుగా చేశాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంతేనా? భూమి నుండి ఉపాధిని తీస్తున్నాడు. ఫలా తజాలు లిల్లాహి అందాదం వఅంతుం తాలమూన్. ఇవన్నీ ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన్నే ఆరాధించాలి. దీన్ని ఏమంటారు? తౌహీదే ఉలూహియత్ అని కూడా అంటారు. తౌహీదే ఉలూహియత్ అంటే ఏంటి? ఎవరైతే అన్ని సృష్టిస్తున్నాడో, వేరే వారు ఎవరు కూడా అందులో భాగస్వాములు లేరో, అలాగే ఆరాధనలో కూడా వేరే వాళ్ళు భాగస్వాములు లేరు, ఆయన్ని మాత్రమే ఆరాధించారు. సృష్టించడంలో వేరే వాళ్ళు భాగస్వామ్యం ఉందా? లేదు. రైట్. అలాగే మరొక ఆధారం ఇచ్చారు ఇందులో. నలభై 43వ సూర జుఖ్రుఫ్ ఆయత్ నంబర్ 9. వలైన్ సాల్తం మన్ ఖలక సమావాతి వల్ అర్ద లయకూలూనల్లాహ్. ఒకవేళ మీరు అడిగితే ఎవరిని అడిగినా, ముస్లింలు కాదు, ముస్లిమేతరులను ఎవరిని అడిగినా, వలైన్ సాల్తం మన్ ఖలక సమావాతి వల్ అర్ద, భూమి ఆకాశాలను ఎవరు సృష్టించారు అంటే ఏమంటారు? లయకూలున్న ఖలక ఉన్నల్ అజీజుల్ హకీమ్, సర్వోన్నతుడు మహావివేకైన అల్లాహ్ సృష్టించాడు అని అంటారు. అంటే సృష్టికర్త. అల్లాహ్ అనే పేరు వాడకపోయినా సృష్టికర్త సృష్టించాడు. భూమిని ఫలానా మనిషి సృష్టించాడు, ఫలానా వాడు ఎవరంటూ, ఆకాశాన్ని ఫలానా వాడు సృష్టించాడు ఎవరంటూ, ఆయనే సృష్టించాడు. మరి ఆయన ఎందుకు ఆరాధించలేదు అని ప్రశ్నించమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇవన్నీ కూడా ఆధారాలు ఖురాన్లో ఉన్నాయి. అందుకే సూర బఖరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 163 అందులో అల్లాహ్ ఏమంటున్నారు చూడండి. అందులో ఏమంటున్నారు? వ ఇలాహుకుం ఇలాహున్ వాహిద్, మీ పూజ్యుడికి ఆరాధ్యుడు ఒకే ఒక్కడు. లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానుర్ రహీమ్, రహ్మాన్ రహీం తప్ప మరొక దైవం లేడు. అజీజ్ హకీం తప్ప మరొక దైవం లేడు. ఆయనే సృష్టికర్త. అలాగే 3వ సూర అల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 18. ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ ఆయత్. షహీదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు వల్ మలాయికతు వ ఉలుల్ ఇల్మి ఖాయిమన్ బిల్ కిస్ట్ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. సాక్ష్యం ఇచ్చేవారు స్వయంగా అల్లాహ్ ఇస్తున్నారు, దైవదూతలు ఇస్తున్నారు, జ్ఞానులు కూడా ఇస్తున్నారు. సర్వోన్నతుడు అయిన అజీజ్ హకీం తప్ప మరొక దేవుడు లేడని.
ఇదంతా కూడా అల్లాహ్ పట్ల విశ్వాసానికి కావలసినటువంటి ఆయతులు. అలాగే సూర హజ్ 22వ సూర 62వ ఆయత్, జాలిక బిఅన్నల్లాహు హువల్ హక్కు వ అన్న మా యదూన మిన్ దూని హువల్ బాతిల్. భూమి ఆకాశాలని సృష్టించినటువంటి అల్లాహ్ సత్యమైన దైవం. ఆయన్ని విడిచిపెట్టి ఎవరినైతే పిలుస్తున్నారో అవన్నీ కూడా అసత్యము, బాతిల్. జాలిక బిఅన్నల్లాహు హువల్ హక్కు వ అన్న మా యదూన మిన్ దూని హువల్ బాతిల్. కాబట్టి మనం హక్ని ఆరాధించాలా, బాతిల్నా? ఎవరిని ఆరాధించాలి? హక్నా బాతిల్నా? హక్ని ఆరాధించాలి, బాతిల్ని ఆరాధించకూడదు అనే విషయం చెప్తున్నారు. అలాగే సూర నజమ్ సూర నంబర్ 53 ఆయత్ నంబర్ 23, ఇన్ హియ ఇల్లా అస్మాఉన్ సమ్మైతుముహా అంతుమ్ వ ఆబాఉకుమ్. అల్లాహ్ను విడిచిపెట్టి ప్రజలు ఎవరినైతే ఆరాధిస్తున్నారో పేర్లు మాత్రమే, పేర్లు. ఎలా పేర్లు? నేను ఒక ఉదాహరణ ఇస్తాను. లాత్, మనాత్, ఉజ్జా 3 దేవతల్ని మక్కా వాళ్ళు ఆరాధించేవారు. 3 దేవతల్ని, లాత్, మనాత్, ఉజ్జా. వీళ్ళని అల్లాహ్ యొక్క కూతుర్లు అనేవారు. ఎలాగా? అల్లాహ్ యొక్క కూతురు అల్లాత్, మన్నాన్ యొక్క కూతురు మనాత్, అజీజ్ యొక్క కూతురు ఉజ్జా. ఇది రియలా, వాస్తవా? కాదు, వారు పెట్టిన పేర్లు. అలాగే సూర్యుడు సూర్యదేవుడు, చంద్రుడు చంద్రదేవుడు, భూమి భూదేవి. అస్మా, ఈ పేర్లు మాత్రమే. మా అంజలలో బిహా మిన్ సుల్తాన్, దీని గురించి ఏ ఆధారాలు అల్లాహ్ పంపలేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ఆధారము, దలీల్, సాక్ష్యాలు కావాలి. ఊరికే పేర్లు పెట్టినవి దైవములు కాజాలు. సౌండ్ కూడా కమ్ కరం. ఓకే, సही है. ప్రవక్తలందరూ ఏ సందేశం ఇచ్చారు? 57వ సూర సూరే ఆరాఫ్, అందులో 59వ ఆయతు. అందులో నూహ్ అలైహిస్సలాం, యా ఖౌమి ఇబుదుల్లాహ్ మా లకుమ్ మిన్ ఇలాహిన్ గైరు. ఓ మా జాతి ప్రజలారా, అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మరొక ఆరాధ్యం మీకు లేడు అని చెప్పారు. అలాగే హూద్ అలైహిస్సలాం, సాలిహ్ అలైహిస్సలాం, షుఐబ్ అలైహిస్సలాం ప్రవక్తలందరూ సందేశం ఏమిచ్చారు? యా ఖౌమి ఇబుదుల్లాహ్ మా లకుమ్ మిన్ ఇలాహిన్ గైరు. అలాగే యూసుఫ్ అలైహిస్సలాం 12వ సూర సూర యూసుఫ్ ఆయత్ నంబర్ 39-40 తన ఖైదీ స్నేహితులకు ఏమన్నారు? ఖైదీ జైల్లో ఉండేవాడు, ఖైదీ స్నేహితులతో మాట్లాడుతూ దావతిస్తూ ఏమన్నారు? యా సాహిబ ఇస్సిజిని అర్బాబున్ ముతఫర్రికున ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్. ఓ నా ఖైదీ స్నేహితులారా, అనేకమైన దైవాలు ప్రభువులు మేళ, అన్ని శక్తి సామర్థ్యాలు ఉండే ఒకే దైవం మేళ. చిన్న చిన్న దైవాలు, గాలి దేవత, భూదేవి, అగ్ని దేవత, నీటి దేవత, ఈ దేవుళ్ళు మేళ, ఇవన్నిటిపై శక్తి సామర్థ్యాలు ఉండే ఒకే దైవం మేళ అని అడిగాడు. అర్బాబు ముతఫర్రికున ఖైరున్ అమిల్లాహుల్ వాహిదుల్ ఖహార్. సూర యూసుఫ్ 12వ సూర 39-40 యూసుఫ్ అలైహిస్సలాం ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి అల్లాహ్ పట్ల మన విశ్వాసం ఎలాగుండాలి అనేది. అలాగే 21వ సూర సూర అంబియా ఆయత్ నంబర్ 92, అందులో ఆయత్ నంబర్ 22, 21లో 22 సూర అంబియాలో, అందులో ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? అల్లాహ్ అంటున్నారు, లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహ్ లఫసదత. ఒకవేళ భూమి ఆకాశాలలో అల్లాహ్తో పాటు ఇంకా దేవుళ్ళుంటే, అంటే ఒకే దేవుడు కాకుండా బోల్డ్ మంది దేవుళ్ళుంటే భూమి ఆకాశాల వ్యవస్థలో లఫసదత, భూమి ఆకాశాల వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఒక ఫ్యాక్టరీకి 2 యజమానులు ఉన్నారు.
ఒక దేశానికి 2 రాజులు ఉన్నారు, ఏమవుతుంది? వాళ్ళలో గొడవలు వచ్చి దేశం 2 ముక్కలు అయిపోతుంది. అలాగే విశ్వానికి కూడా ఎక్కువ మంది దేవుళ్ళు ఉంటే అదే జరుగుతుంది. అలాగే 23వ సూర మోమినూన్ ఆయత్ నంబర్ 92, అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? అందులో అంటున్నారు, మత్తఖజల్లా మిన్ వలదిన్ వమా కాన మఅ మిన్ ఇలాహిన్. దైవానికి ఎప్పుడు కూడా కొడుకు అనేది ఉండరు, కుమారుడు కొడుకు ఉండడు. వమా కాన మఅ మిన్ ఇలాహిన్, ఆయనతో పాటు ఇంకా దేవుళ్ళు కూడా ఉండరు. ఒకవేళ ఆయనతో పాటు దేవుళ్ళు ఉంటే ఇదల్ లజహబ కుల్లు ఇలాహిన్ బిమా ఖలక, ఉంటే ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకొని వేరైపోతాడు. నేను భూమిని పుట్టించాను నాది, ఆకాశం నేను పుట్టించాను నాది, మనుషులు నేను పుట్టించాను నావి, అందరూ తన సృష్టిని తీసుకొని వేరైపోతారు. వాళ్ళ అలాబాజుకు అలాబాజ్, ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకుంటారు, మొత్తం విశ్వం నాశనం. కాబట్టి ఒకరికంటే ఎక్కువ మంది దైవాలు లేరు. ఒకవేళ ఉంటే కమా యకూలున ఇదల్ లబ్తగౌ ఇలా జిల్ అర్షి సబీలా, ఒకరికంటే ఎక్కువ దేవాలు వీళ్ళు చెప్తున్నట్టు ఉంటే ప్రతి దేవుడు కూడా ప్రయత్నిస్తాడు సింహాసనంపై కూర్చోడానికి, అంటే నాది సింహాసనం అని. అప్పుడు ఏమవుతుంది? యుద్ధాలు అవుతాయి దేవుళ్ళ మధ్య, వాళ్ళు కొట్టుకుంటారు, ఈ విశ్వం అంతా నాశనం అవుతుంది. కాబట్టి సింహాసనానికి అధిపతి ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రబ్బుల్ అర్షిల్ అజీమ్, రబ్బుల్ అర్షిల్ కరీం, 2 ఆయతులు ఉన్నాయి ఖురాన్లో. సూర తౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 129, రబ్బుల్ అర్షిల్ అజీమ్. 23వ సూరే మోమినూన్ ఆయత్ నంబర్ లాస్ట్ ఆయత్, రబ్బుల్ అర్షిల్ కరీం. రబ్ అంటే ప్రభు, అర్ష్ అంటే సింహాసనం, అజీమ్ అంటే మహోన్నతమైన సింహాసనానికి, ఆ పీఠానికి ఆయనే అధిపతి. ఇవన్నీ ఆధారాలు దైవం అనేవాడు ఉన్నాడనే విశ్వాసం గురించి ఉన్నాయి. ఇదంతా కూడా ఇలాంటివి ఇంకా చాలా ఇచ్చారు దేవుడు ఉన్నాడనే విషయంలో. కుల్ మై యర్జుకు మినస్ సమాయి వల్ అర్ద్, 10వ సూర ఆయత్ నంబర్ 10వ సూర యూనుస్ ఆయత్ నంబర్ 32. ఇందులో అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు, భూమిపై ఉపాధినిచ్చేవారు ఎవరు? అల్లాహే కదా. భూమిపై 850 కోట్ల మంది మానవులు ఉన్నారు. 850 కోట్ల మంది మానవులకి ఆహారం ఎవరిస్తున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఉదయం టిఫిన్ తిన్నాం, 850 కోట్ల మందికి టిఫిన్ కావాలి. మధ్యాహ్నం మళ్ళా అన్నం కావాలి, అయిపోయిందా? మళ్ళా రాత్రి అన్నం కావాలి, మళ్ళా ఉదయం కావాలి. అలా రోజుకి కనీసం 5 లీటర్లు నీళ్లు కావాలి తాగటానికి, కనీసం వాడుకోవడానికి నీళ్లు కావాలి. ఎవరిస్తున్నారు? సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ ఆధారం కూడా ఖురాన్లో 10వ సూర 32లో ఉంది. ఇలాంటి చాలా ఆధారాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఉన్నాయి. అల్లాహకు మంచి పేర్లు ఉన్నాయి కదా, ఉదయం కూడా చెప్పాను. అల్లాహ్ అనేది అల్లాహ్ యొక్క పేరు, రైట్? అది కూడా ఆధారం చెప్పారు ఇక్కడ. అయిపోయింది. తర్వాత దైవదూతల పట్ల విశ్వాసం. అల్లాహ్ గురించి ఆయతులు రాసుకున్నారు, అయిపోయింది. 2వది దైవదూతల పట్ల విశ్వాసం. ఒక సింపుల్ విషయం చెప్తాను చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. దైవదూతల ద్వారా దైవ ప్రవక్తల వద్ద దైవ సందేశం పంపించి దైవదాసులకు వినిపించమన్నాడు. ఒకటి చెప్తాను చూడండి కరెక్ట్గా. దైవదూతల ద్వారా దైవ సందేశం దైవ ప్రవక్తల దగ్గరికి పంపించి పరలోకముంది అన్నాడు. ఏది జరిగినా అల్లాహ్ రాసినట్లే జరుగుతుంది అని అన్నాడు. 6 వచ్చేసాయి లేదా? ఇందులో 6 వచ్చేసాయి. దైవం అల్లాహ్, దైవదూతలు జిబ్రైల్, దైవ సందేశము ఖురాన్, దైవ ప్రవక్తల దగ్గర ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, పరలోకము ఆఖిరత్ ఉందని చెప్పమన్నాడు. విధిరాత ఆయన రాసినట్లు జరుగుతుంది అన్నాడు. ఈ 6 సింపుల్గా గుర్తుంటాయి. అందుకే ఆమంతు బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిర్. అల్లాహ్,
దూతల ద్వారా గ్రంథాలు ప్రవక్తల దగ్గరికి పంపించి పరలోకం ఉంది అన్నాడు, విధిరాత కూడా రాశారన్నాడు. రెండోది దైవదూతలు ఉన్నారు అని నేను నమ్ముతాను, కానీ దైవదూతల్లో జిబ్రైల్ని నమ్మను అన్నాడు ఒక వ్యక్తి. విశ్వాసం పూర్తవుతుందా? పూర్తవుతుంది. ఒక్క జిబ్రైల్ని నమ్మరు, అందరినీ నమ్ముతానన్నాడు. అల్లాహ్ నమ్ముతాను, దైవదూతలు అందరినీ నమ్ముతాను, దైవ ప్రవక్తలు అందరినీ నమ్ముతాను, గ్రంథాలు నమ్ముతాను, పరలోకం నమ్ముతాను, విధిరాత అన్నీ నమ్ముతాను, జిబ్రైల్ నమ్మను. విశ్వాసం పూర్తవుతుందా? విశ్వాసి కాగలడా? కాలేడు. రెండో సూర బఖరా ఆయత్ నంబర్ 97, 98లో అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మన్ కాన అదువ్వలి జిబ్రీల ఫైన్నహు నజ్జల అలా ఖల్బిక. ఎవరైతే జిబ్రైల్తో శత్రుత్వం చేస్తాడో ఆ జిబ్రైలే ఖురాన్ గ్రంథాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంపై దింపాడు. కుల్ మన్ కాన అదువ్వలిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి ఫైన్నల్లాహ అదువ్వులిల్ కాఫిరీన్. ఎవరైతే జిబ్రైల్తో శత్రుత్వం చేశాడు, మన్ కాన అదువ్వలి జిబ్రీల, అల్లాహ్ కూడా వాడి శత్రువు. కుల్ మన్ కాన అదువ్వలిల్లాహి వ మలాయికతిహి వ రుసులిహి వ జిబ్రీల వ మీకాల ఫైన్నల్లాహ అదువ్వులిల్ కాఫిరీన్. వాళ్ళని కాఫిర్ అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక్క జిబ్రైల్తో శత్రుత్వం చేస్తే సమస్త దూతలు వాళ్ళ శత్రువు అయిపోతారు, అల్లాహ్ కూడా వాళ్ళ శత్రువు అయిపోతాడు, దైవ ప్రవక్తలు కూడా శత్రువు అయిపోతారు. ఒక వ్యక్తి అన్నాడు, నేను ప్రవక్తలందరినీ నమ్ముతానండి, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమ్మను. అవుద్దా? అవ్వదు. ప్రవక్తలందరినీ నమ్మాలి. కేవలము ఒక ప్రవక్తను నమ్మను అన్నా పోతుంది వాడి విశ్వాసం. ఒక్క ప్రవక్తను నమ్మను, ఈసా అలైహిస్సలాంని నమ్మను అన్నాడు, విశ్వాసి కాలేడు. సమస్త ప్రవక్తల్ని నమ్మాలి, సమస్త దైవదూతల్ని కూడా నమ్మాలి. చూడండి, దైవదూతలు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉంటారు? దైవదూతలు దేంతో పుట్టారు? సై ముస్లిం యొక్క హదీస్ వస్తుంది. సై ముస్లింలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దైవదూతలు జ్యోతి ద్వారా పుట్టారు. నూర్. దేని ద్వారా? జ్యోతి ద్వారా. దైవదూతలు తింటారా? తినరు. ఆ లక్షణం వారికి లేదు. దైవదూతలు చనిపోతారా? చనిపోరా? చావు లేనివాడు ఎవరు? అల్లాహ్ ఒక్కడే. దైవదూతలకు కూడా చావు ఉంది. దైవదూతలకి తినే గుణం అయితే లేదు, కానీ పుట్టారా లేదా? పుట్టారు. చనిపోతారా లేదా? చనిపోతారు. దైవదూతలకి భార్య పిల్లలు ఉంటారా? లేదు, ఉండరు. కొడుకులు కూతుళ్ళు ఉంటారా? లేదు. దైవదూతలు చూడండి, ఇక్కడ అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు దైవదూతల యొక్క గుణ లక్షణాల గురించి. అంబియా 21వ సూర ఆయత్ నంబర్ 19, 20 ఇక్కడ అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వమన్ ఇందహు లా యస్తక్బిరూన అన్ ఇబాదతిహి వలా యస్తహసిరూన్ యుసబ్బిహూన అల్-లైల వన్-నహార లా యఫ్తరూన్. దైవదూతలు రాత్రి పగళ్ళు అల్లాహ్ జిక్ర్ చేస్తూనే ఉంటారు, కానీ అలసిపోరు, విసుగు చెందరు. మనం రాత్రి పగళ్ళు భక్తి చేస్తే అలసిపోతాం లేదా? కానీ దైవదూతలు అలసిపోరు. విసుగు చెందుతాం లేదా? ఎక్కువగా మనం నమాజులు ఖురాన్లు చదువుతుంటే విసుగొచ్చేస్తుంది. దైవదూతలు వస్తుందా? అది చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ గుణము దైవదూతల్లో ఉంటుంది. దైవదూతలు 19 మంది ఉంటారు నరకానికి అని అల్లాహ్ చెప్తే ముష్రికులు అన్నారు, సరే వాళ్ళని పోట్లాట్ చేసి కొట్టేసి బయటకు వచ్చేవచ్చులే అన్న. అప్పుడు అల్లాహ్ ఏమన్నాడు? వమా యఅలము జునూద రబ్బిక ఇల్లాహు. దైవదూతల సైన్యము లెక్క ఎంతుందో ఎవరికి తెలియదు, అల్లాహ్కు తప్ప. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, బైతే మామూర్ దగ్గర రోజుకి 70,000 మంది దైవదూతలు తవాఫ్ చేస్తూ ఉంటారు. రోజుకి ఒక్కసారి తవాఫ్ చేస్తే ఖయామత్ వరకు తవాఫ్ చేసే అవకాశము దొరకదు. మనకు అలా పెట్టాడు అల్లాహ్? లేదు. ఎన్నిసార్లైనా తవాఫ్ చేయొచ్చు,
ఎప్పుడైనా తవాఫ్ చేయొచ్చు. కానీ దైవదూతలకి అలా లేదు. దీని ద్వారా చూడండి, ఒక్కసారి తవాఫ్ చేసే దైవదూత ఖయామత్ వరకు చేయలేదు. అంటే ఎంతమంది దైవదూతలు ఉన్నారు? నిత్యము బైతే మామూర్ యొక్క తవాఫ్ అవుతూనే ఉంటుంది. ఏమండి? వితౌట్ స్టాప్, అది స్టాప్ అవ్వకుండా తవాఫ్ అవుతూనే ఉంటుంది. అది దైవదూతలకు రూపం ఉంటుందా లేదా? డౌటా? ఉంటుందా లేదా? ఉంటుంది, ఉంటుంది. దైవదూతలకే రెక్కలు ఉంటాయని ఖురాన్లో వస్తుంది. 2 రెక్కలు, 3 రెక్కలు, 4 రెక్కలు ఉంటాయి అని. జిబ్రైల్కి ఎన్ని రెక్కలు ఉంటాయి? 600 రెక్కలు. సహీ బుఖారీలో వస్తుంది, జిబ్రైల్కి 600 రెక్కలు. 2 రెక్కలు చాచితే ఆకాశాలు కప్పడిపోతాయంట, అంచులు. 2 రెక్కలు చాచి, అలాంటి 600 రెక్కలు. మరి ఎంత భారీ దూత దైవదూత. అలాగే అల్లాహ్ అర్ష్ మోసే దైవదూతలు ఎలా ఉంటారు? ఆ అర్ష్ మోసే దైవదూతలు చెవు యొక్క చిగురు నుండి ఈ భుజం నుండి చిగురు వరకు ఎగరడానికి 500 సంవత్సరాలు పడుతుందంట. పక్షులు స్పీడ్గా ఎగిరితే అర్షును మోసే దైవదూతలు ఉంటారు. వయహ్మిలు అర్ష రబ్బిక ఫౌకహుమ్ యౌమైదిన్ తమానియా. ఖయామత్ నాడు అల్లాహ్ అర్షిని 89 దైవదూతలు మోస్తారు. 69వ సూరే అలా ఆఖాలో వస్తుంది. ఎంతమంది మోస్తారు ఖయామత్ నాడు? 89. ఇప్పుడు ఎంతమంది? 4. అప్పుడు ఖయామత్ నాడు 89. ఖయామత్కి శంఖం ఊదే దైవదూత ఉన్నారు. ఇస్రాఫీల్ అలైహిస్సలాం సూర్ ఊదుతారు, శంఖం ఊదుతారు. వనుఫిక ఫిస్సూర్ దాలిక యౌముల్ ఈద్. ఖయామత్ నాడు శంఖం ఊదుతారు. ఇది వాస్తవము. ఇది అల్లాహ్ వైపు నుండి ఇది వార్నింగ్. అంటే శంఖం ఊదే దైవదూతలు ఉన్నారు, వహీని తీసుకొచ్చే దైవదూతలు ఉన్నారు, వర్షాన్ని కురిపించే దైవదూతలు కూడా ఉన్నారు. అందులో మీకాయిల్ అలైహిస్సలాం, మీకాయిల్ అని అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు. ఎక్కడొచ్చింది ఆ పేరు? 2వ సూర 98వ ఆయత్లో వచ్చింది, సూర్య బఖరాలో. మీకాయిల్ అలైహిస్సలాం. అలాగే జిబ్రైల్కి అల్లాహ్ రూహ్, తనజ్జుల్ మలాయికతు రూహ్ అని కూడా అన్నాడు. అలాగే రూల్ ఖుద్దూస్ అన్నాడు, రూల్ అమీన్ అన్నాడు. నజల బిహి రూహుల్ అమీన్ అలా ఖల్బిక. 26వ సూర షురా, 26వ సూరాలో 198లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, రూహుల్ అమీన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ పలకలపై ఖురాన్ని అవతరింపజేశారు. అలాగే రూల్ ఖుద్దూస్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు ఖురాన్ జిబ్రైల్. జిబ్రైల్ ఒక దూత. అలాగే మల్కుల్ మౌత్ విన్నారా? కుల్ యతవఫాకుం మల్కుల్ మౌతిల్లది. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పండి, మల్కుల్ మౌత్ వచ్చి మీ ప్రాణాన్ని తీసేటప్పుడు, అంటే ప్రాణం తీసే దూత మల్కుల్ మౌత్. ఎక్కడుంది? 32వ సూర సజ్దా ఆయత్ నంబర్ 10లో వస్తుంది మల్కుల్ మౌత్ గురించి. అలాగే కిరామున్ కాతిబీన్, గౌరవమైన లేఖకులు దైవదూతలు. 2 దైవదూతలు, ఒకరు కుడి ఎడమ వైపు ఉంటారు. మా యల్ఫిజు మిన్ ఖౌలి ఇల్లా లదై రకీబున్ అతీద్. మీరు ఇంకా ఏమైనా మాట బయటికి రానే రాదు, వారు లిఖిస్తారు. కిరామున్ కాతిబీన్. మున్కీర్ నకీర్ ఎక్కడుంటారు? సమాధిలో. 4 ప్రశ్నలు అడుగుతారు. మన్ రబ్బుక, మా దీనుక, మన్ నబియుక, వమా యుద్రీక. ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి? 4వ ప్రశ్న అది, మున్కిర్ నకీర్. అలాగే తల్లి గర్భములో 4 విషయాలు రాసే దైవదూత వస్తారు. ఆత్మను ఊదే దైవదూత వస్తారు. సుమ్మ యుర్సలు మలక్ ఫయున్ఫకు ఫీహి రూహ్. గర్భములో దైవదూత వస్తాడు,
వచ్చి ఆత్మను ఊదుతాడు. ఫయింఫకు ఫి రూహ్ బి అర్బై కలిమాత్, 4 మాటలు రాస్తాడు. రిస్కి, అమలి, అజలి, సకీన్ ఔ సయీదున్, 4 విషయాలు రాస్తాడు గర్భంలో. ఎప్పుడు? 120 రోజుల తర్వాత, 4 నెలల తర్వాత. ఉన్నారా లేరా దైవదూతలు? అలాగే ఫజర్కి 2 దైవదూతలు వస్తారు, మీ దగ్గర ఉంటారు. ఎప్పటి వరకు? అసర్ వరకు. అసర్కి 2 వస్తారు, ఫజర్ వరకు ఉంటారా లేదా ఈ దైవదూతలు? అలాగే రాత్రి మనము పడుకునేటప్పుడు అల్లా యొక్క మాటలన్నీ కూడా విని చదువుకొని పడుకుంటే ఒక దైవదూత కాపులాగా ఉంటాడా లేదా? అలాగే ఆయతుల్ కుర్సీ చదువుకుంటే మీ కాపలా కోసం అల్లా ఒక దైవదూత రాత్రి పెడతాడు. ఇవన్నీ హదీస్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఖురాన్ హదీస్ ప్రకారం దైవదూతల పట్ల విశ్వాసం ఉండాలి. 2 అయ్యాయండి. ఇంకా 3వది దేవదూతల తర్వాత ఆమంతు బిల్లాహి మలాయికతి కుతుబిహి. నేను ముందే చెప్పాను, ఇది గుర్తుంచుకోండి. దైవదూతల ద్వారా దైవ గ్రంథము, దైవ ప్రవక్తల దైవ పంపిణీ. ఈ సీరియల్ ఇదే సీరియల్లో వస్తుంది. దైవం తర్వాత దైవదూతలు, దైవ గ్రంథము, దైవ ప్రవక్తలు. ఇప్పుడు దైవ గ్రంథాలు. మనం దైవ గ్రంథాల్లో మొట్టమొదట ఏ గ్రంథంపై విశ్వసించాలి? ఖురాన్. తర్వాత ఇతర గ్రంథాలు. ముందు ఖురాన్పై విశ్వాసం ఉంచాలి. ఎక్కడుంది ఖురాన్లో? ఖురాన్లో అల్లాహ్ స్వయంగా చెప్తున్నాడు. ఏమంటున్నారు? వలాకిన్ కూలు ఆమన్నా బిల్లాహి వమా ఉన్జిల ఇలైనా వమా ఉన్జిల ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక వ యాకూబ వల్ అస్బాతి వమా ఊతియ మూసా వ ఈసా వమా ఊతియ నబియున మిర్ రబ్బిహిం లా నుఫర్రికు బైన అహదిన్ మిన్హుం వ నహ్ను లహు ముస్లిమూన్. ముందు ఖురాన్ని విశ్వసించాలి. 2వ సూరా బకరా ఆయత్ నంబర్ 136. 136లో అల్లాహ్ అంటున్నారు, ముందు ఖురాన్ని విశ్వసించాలి. అల్లాహ్ని విశ్వసించాలి, ఖురాన్ని కూడా విశ్వసించాలి. ఖురాన్తో పాటు ఇబ్రాహీం అలైహిస్సలాంకి అల్లాహ్ ఇచ్చిన గ్రంథము విశ్వసించాలి. ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ అలైహిస్సలాం వారి సంతానము. అలాగే మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాంకి ఇచ్చిన గ్రంథాలు. మనకి తెలిసిన గ్రంథాలు ఖురాన్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి పేర్లు? ఖురాన్లో చెప్పిన గ్రంథాల పేర్లు. తౌరాత్, ఇంజీల్, జబూర్, ఖురాన్. ఇప్పుడు సైఫీ ఇబ్రాహీం ఉంది. ఇన్న హాజా లఫీ సుహుఫిల్ ఊలా సుహుఫి ఇబ్రాహీమ వ మూసా. సైఫీ ఇబ్రాహీం ఉంది కదా. ఎక్కడ? సూరే ఆలాలో. సూరే ఆలా 87వ సూర. అలాగే జబూర్, తౌరాత్. సైఫీ ఇబ్రాహీం తర్వాత తౌరాత్ అల్లాహ్ ఎవరికి ఇచ్చారు? మూసా అలైహిస్సలాంకి. తౌరాత్ మూసా అలైహిస్సలాంకి ఇచ్చారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తర్వాత ఇంజీల్ కాదు, జబూర్. తౌరాత్ తర్వాత జబూర్కి స్థానం ఉంది. ఎవరికి ఇచ్చారు అల్లాహ్? దావూద్ అలైహిస్సలాంకి జబూర్. వ ఆతైనా దావూద జబూరా. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, నేను దావూద్కి జబూర్ ఇచ్చాను. అలాగే ఇంజీల్ ఎవరికి ఇచ్చారు? ఈసా అలైహిస్సలాం. వ ఆతైనాహుల్ ఇంజీల్, నేను ఈసా అలైహిస్సలాంకి ఇంజీల్ ఇచ్చాను. ఇలాగా 4 గ్రంథాల గురించి వచ్చింది. 5వ గ్రంథం ఏది? ఖురాన్. ఈ 5 గ్రంథాలను విశ్వసించాలి. గ్రంథాలు ఇప్పుడు యథాతథంగా మిగిలి ఉన్న గ్రంథాలు ఏవి? ఖురాన్ ఒక్కటే. గత గ్రంథాలు ఏమయ్యాయి? కలుషితం అయిపోయింది. గత గ్రంథాలు రద్దు చేయబడ్డాయి. ఖురాన్ వచ్చిన తర్వాత గత గ్రంథాలు రద్దు చేయబడ్డాయి. దీనికి ఆధారం ఏమిటి? 5వ సూర మాయిదా ఆయత్ నంబర్ 48. మీరు 44 నుండి చదివినట్లయితే తౌరాత్ ద్వారా తీర్పు చేయమన్నాడు అల్లాహ్, ఇంజీల్ ద్వారా తీర్పు చేయమన్నాడు. కానీ 48వ ఆయత్ వచ్చేసరికి ఇక ఆ గ్రంథాలతో తీర్పు చేయొద్దు, ఖురాన్ ద్వారా తీర్పు చేయన్నాడు. అంటే ఆ గ్రంథాలు రద్దు అయిపోయింది, ఆ గ్రంథాలు రద్దు చేయబడ్డాయి.
అలాగే ఖురాన్లో ఏమన్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గత గ్రంథాలలో మానవ రచనలు కూడా కలిసిపోయి ఫవైలుల్ లిల్లదీన యక్తుబూనల్ కితాబ బిఐదిహిం, 2వ సూరా సూరా బఖరా ఆయత్ నంబర్ 72. వారు తమ సొంత హస్తాలతో రాసి హాదా మినిందిల్లా, ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చింది అని అంటారు. వైన్న ఫరీకం మిన్హుం యల్ఊన అల్సినతుం బిల్ కితాబి లితహ్సబు మినల్ కితాబి వమా హువ మినల్ కితాబి. ఇది ఎక్కడ ఉంది? సూరా ఆల్ ఇమ్రాన్లో. వారు నోటితో చదువుతారు, నాలిక తిప్పి చదువుతారు, మీరు అనుకుంటారు అది గ్రంథంలో ఉందని, కానీ వమా హువ మినిందిల్లా, అది గ్రంథంలోనిది కాదు, ఆయన స్వయంగా చదువుతున్నాడు. అలాగే ఏమన్నాడు? యా అహ్లల్ కితాబి లిమ తల్బిసూనల్ హక్క బిల్ బాతిల్, గ్రంథ ప్రజలారా సత్యంతో అసత్యాన్ని కలపకండి. అంటే సత్యంతో అసత్యం కలిసిపోయింది ఆ గ్రంథంలో. ఇవన్నిటి ద్వారా ఆ గ్రంథాలు సమాప్తమయ్యాయి. ఇక ఖురాన్ చివరి గ్రంథం. ఇదే శాశ్వతమైన గ్రంథం. ఇది శాశ్వతముగా సురక్షితంగా ఉంటుంది అని అల్లాహ్ అన్నాడు. ఎక్కడ? 15వ సూర హిజ్ర్ ఆయత్ నంబర్ 9. ఇన్నా నహను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్, ఈ గ్రంథాన్ని నేనే అవతరింపజేశాను, దీని సంరక్షణ బాధ్యత నాదే. ఇప్పుడు గ్రంథాల గురించి మనం విన్నాం. గ్రంథాలలో ఏ గ్రంథము ఇప్పుడు శాశ్వతంగా ఖయామత్ వరకు మిగిలి ఉన్న గ్రంథం ఏది? ఖురాన్ ఒక్కటే. ఏదైనా మార్పు జరిగిందా? జరగలేదు. ఖురాను గత గ్రంథాలని ధృవీకరిస్తుందా, తిరస్కరిస్తుందా? ధృవీకరిస్తుంది, తిరస్కరించదు. గత గ్రంథాలని ధృవీకరిస్తుంది. ముసద్దికల్ లిమా బైన యదయ్య మినత్ తౌరా, ఇది గత గ్రంథాలని ధృవీకరిస్తుంది. అంటే గ్రంథాలు వచ్చాయని నమ్ముతుంది, అందులో సత్యం ఉందని నమ్ముతుంది. గత గ్రంథాలు సత్యముతో అసత్యం కలిసిపోయినప్పటికీ అందులో కూడా సత్యం ఉంది. అందుకే ఫుర్ఖాన్ గీటురాయిని పంపించి అందులో సత్య అసత్యాన్ని వేరు చేయడానికి అల్లాహ్ పంపించాడు. అందుకే గ్రంథాన్ని ముహైమినన్ అలైహి, గత గ్రంథాలని సంరక్షిస్తుంది. ఖురాన్ సంరక్షిస్తుంది. ఎక్కడుంది ఇవన్నీ ఖురాన్లో ఉన్న ఆయతులు, రిఫరెన్స్లు. కాబట్టి గ్రంథాల గురించి అయిపోయింది. తర్వాత ఏంటండి? గ్రంథాల తర్వాత దైవ ప్రవక్తలు. సింపుల్గా నేను చెప్పాను, అల్లాహ్ దైవము, దైవ దూతల ద్వారా దైవ సందేశము, దైవ ప్రవక్తలని పంపించాడు. ఇది గుర్తుంచుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఏమని? పరలోకం ఉందని, విధిరాత రాశాడని. చాలు. ఇప్పుడు ఏంటి? 4వది దైవ ప్రవక్తలు. ఖురాన్లో 25 మంది ప్రవక్తల గురించి చెప్పారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రవక్తలు ఎంతమంది వచ్చారు? 1,00,000 అంటారు. హదీస్ ఉంది, 1,24,000 హదీస్ ఉంది. కానీ ఆ హదీస్ బలహీనమైనది. 1,00,000కు పైగా వచ్చారు ప్రవక్తలు. అందులో రసూళ్ళు ఎంతమంది వచ్చారు? 315, 13 లేదా 15, 313 లేదా 15. మిగతా వారు ఎవరు? నబీ. మిగతా వారు నబీ. 1,00,000కు పైగా వచ్చారు. అందులో రసూళ్ళు 313. అందులో ఉలుల్ అజం ఎంతమంది ఉన్నారు? ఉలుల్ అజం 5. ఎక్కడుంది? 33వ సూరాలో 7వ ఆయత్లో. అలాగే 42వ సూరాలో 13వ ఆయత్లో ఉంది. 2 చోట్ల ఉంది 5 ప్రవక్తల పేర్లు. ఖురాన్లో అల్లాహ్ అంటున్నాడు, ఫస్బిర్ ఉలుల్ అజమి, ఫస్బిర్ కమా సబర ఉలుల్ అజం. ఓ ప్రవక్త, నువ్వు ఓర్పోయించు ఎలాగైతే ఉలుల్ అజం ఓర్పోయించారు. ఉలుల్ అజం అనే పదం అల్లాహ్ ఖురాన్లో వాడారు. ఈ ఉలుల్ అజం ఎవరు? 5. వైద అకజ్న మీసాకన్ నబియ్యీన, వైద అకజల్లాహు మీసాకన్ నబియ్యీన, వైద అకజ్న మీసాకన్ నబియ్యీన మిన్క వ మిన్ నూహి వ ఇబ్రాహీమ వ మూసా వ ఈసా ఇబ్న్ మర్యమ వ అకజ్న మిన్హుం మీసాకన్ గలీజా. 33వ సూరా సూరా అల్-అహ్జాబ్ ఆయత్ నంబర్ 7. ఎన్ని పేర్లు వచ్చాయి చూడండి ఇక్కడ. నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా ఇబ్న్ మరియం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. 5 పేర్లు వచ్చాయి. ఈ 5 కూడా ఉలుల్ అజం, ప్రముఖమైన ప్రవక్తలు. ఈ ప్రవక్తలలో
అందరికంటే గొప్ప ఘనత గల ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే ఆయన ఇమాముల్ అంబియా, ప్రవక్తల యొక్క నాయకుడు. ఒకటి. రెండవది, తీర్పు దినము నాడు అల్లా వద్ద సిఫారసు కోసము ముందు ఆయనే వెళ్తారు. మిగతా ప్రవక్తలు నిరాకరిస్తారు, మేము వెళ్ళలేము, ఈరోజు రబ్బీ గజబి, మా ప్రభువు చాలా కోపంగా ఉన్నాడు, మేము వెళ్ళలేమని తిరస్కరిస్తారు. ఎవరు? ఆదం అలైహిస్సలాం, నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహిం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం. చివరికి ఎవరు వెళ్తారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను సయ్యద్ని, నాయకుణ్ణి, మొత్తం నా యొక్క జెండా కింద అందరూ సమావేశం అవుతారు ఖయామత్ నాడు. నా చేతిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హమ్ద్ అనే జెండా ఇస్తాడు. మరి బనీ ఆదమ్కి నేను నాయకత్వం వహిస్తాను. ఆ రోజు మొట్టమొదట అల్లాహ్ దగ్గర సిఫారసు కోసం వెళ్ళే అవకాశం నాకు అల్లాహ్ ఇస్తాడు. మఖామే మహమూద్ నాకు ఇస్తాడు. జన్నత్ యొక్క తలుపు తట్టేది మొట్టమొదట నేనే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ప్రత్యేకంగా అన్ని ప్రవక్తల కంటే వేరుగా 6 విషయాలు ఇచ్చాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఘనత. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చివరి ప్రవక్త అని మేము నమ్ముతాం. ప్రవక్త తర్వాత ఇంకెవరిని వస్తారా? మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిన్ రిజాలికుమ్ వలాకిన్ రసూలల్లాహి వ ఖాతమన్ నబియ్యీన్. ప్రవక్తల పారంపర్యాన్ని సమాప్తం చేసే ప్రవక్త. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నా తర్వాత ఇంకే ప్రవక్త కూడా రారు, నా తర్వాత ఇంకా ప్రవక్తలు రారు, ప్రవక్తల పారంపర్యం సమాప్తము. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 5 ప్రముఖమైన పేర్లు ఉన్నాయి. అనా ముహమ్మదున్ వ అనా అహ్మదున్. నేను ముహమ్మద్ని మరియు నేను అహ్మద్ని. నేను మాహిని. యమ్హుల్లాహు బిల్ కుఫర్. నా ద్వారా అవిశ్వాసము సమాప్తం అయిపోతుంది. మాహి అంటే. వాన హాషిరున్. నేను హాషిర్ని. నా తర్వాత ప్రజలు హషర్లో సమావేశపరచబడతారు. వాన ఆకిబున్. నేను ఆకిబ్ని. అల్ ఆకిబు లైస బాదన్ నబీ. నా తర్వాత ఇంక ప్రవక్తలు ఎవరు రారు, నేను ఆకిబ్ని. ఆకిబ్ అంటే అర్థం ఏంటి? ఆకిబ్ అంటే ఆయన తర్వాత ఇంకా ప్రవక్తలు రారు. ఈ 5 ప్రముఖమైన పేర్లు చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంకా పేర్లు ఉన్నాయి ఆయనకి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? ఆయన్ని బషీర్ అన్నారు, నజీర్ అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవక్తల గురించి మనం విన్నాం. 25 మంది ప్రవక్తల పేర్లు ఖురాన్లో వచ్చాయి. మిగతా ఎందుకు రాలేదు అని ఎవరైనా అడగొచ్చు. అల్లాహ్ ఏమన్నాడు? రుసులన్ ఖద్ ఖసస్నాహుం అలైక్ వ రుసులన్ లం నఖ్సుసుం అలైక్ వ కల్లమల్లాహు మూసా తక్లీమా. కొంతమంది ప్రవక్తల గురించి మేము చెప్పాము, కొంతమంది ప్రవక్తల గురించి చెప్పలేదు. ఖురాన్లో ఒకే చోట 18 మంది ప్రవక్తల పేర్లు వచ్చాయి. ఒకే చోట 6వ సూరా అనాంలో 18 మంది ప్రవక్తల పేర్లు. తిల్క హుజ్జతునా ఆతైనాహ ఇబ్రాహీమ అలా ఖౌమి నర్ఫౌ దర్జాతిన్ మన్ నషా ఇన్న రబ్బక హకీమున్ అలీం వ వహబ్నా లహు ఇస్హాక వ యాఖూబ్ కుల్లన్ హదైనా వ నూహన్ హదైనా మిన్ ఖబ్ల్ వ మిన్ జుర్రియతి దావూద వ సులైమాన వ అయ్యూబ వ యూసుఫ వ మూసా వ హారూన్ వ కదాలిక నజిల్ ముహ్సినీన్ వ జకరియా వ యహ్యా వ ఈసా వ ఇలియాస్ కుల్లు మినస్ సాలిహీన్ వ ఇస్మాయిల వ యసా వ యూనుస వ లూత్. 18 మంది ప్రవక్తలు ఒకే చోట సూరా అనాంలో వచ్చారు. ఇక మిగతావన్నీ మిగిలి ఉన్నాయి 7. ఇంకా 7 ప్రవక్తల పేర్లు ఇక్కడ రాలేదు. మిగతా చోట ఇంకా 7 ప్రవక్తల పేర్లు కూడా వచ్చాయి. మొత్తం 25 మంది ప్రవక్తలు ప్రస్తావన ఖురాన్లో వచ్చింది. ప్రవక్తలు మానవుల దైవదూతల? మానవులు. ప్రవక్తలు మానవులు. ప్రవక్తలు దేంతో పుట్టారు? మట్టితో. మానవ జాతి. ప్రవక్తలు దైవ కుమారుల? కాదు. ప్రవక్తలు దైవ సమానుల? కాదు. ప్రవక్తలు
కి మరణం ఉండదా? ఉంటుంది. సూర అంబియాలో ఇవన్నీ చెప్పేశారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సూర అంబియాలో ఇవన్నీ చెప్పేశారు. అందుకే సూర అంబియా అని సూరా పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వమా కాన మిన్ ఖబ్లికల్ ఖుద్ అఫఇన్ మిత్త ఫహుముల్ ఖాలిదూన్. ఓ ప్రవక్త, నీకు ముందు ఏ ప్రవక్త కూడా శాశ్వతంగా ఉండలేదు ఈ లోకంలో. ఒకవేళ నీవు చనిపోతే వీరుండిపోతారా అని అల్లాహ్ అంటున్నాడు. అలాగే వమా ముహమ్మదున్ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లి రుసుల్ అఫఇన్ మాత ఔ ఖుతిల ఇన్‌ఖలబ్తుమ్ అలా అకాబికుమ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయినా చంపబడినా మీరు ఇస్లాం నుంచి వెనక్కి వెళ్ళిపోతారా? ఇన్నక మయ్యితున్ వ ఇన్నహుం మయ్యితున్. ఓ ప్రవక్త, మీకు కూడా మరణం ఉంది, వారికి కూడా మరణం ఉంది. ప్రవక్తలు తింటారు, త్రాగుతారు కదా, వారికి ఆకలి దప్పికలు ఉంటాయి. మానవులకు ఉన్న సహజ కోరికలు ప్రవక్తలకు కూడా ఉంటాయి. అంతేగాని ప్రవక్తలకు ఉండవు, వారు తినరు, త్రాగరు. ఇది రాంగ్. మక్కా ముష్రికులు అనేవారు, ఈయన ఎలా ప్రవక్త అవుతారు? వమా కాన హాజర్ రసూల్ లియఅకుల అత్తామ్ వ యమ్షి ఫిల్ అస్వాక్. భోజనం చేస్తున్నాడు, ఈయన ఎలా ప్రవక్త అవుతాడు? వ్యాపారం చేస్తున్నాడు, బజార్లో తిరుగుతున్నాడు, ఈయన ఎలా ప్రవక్త అవుతారు? అల్లాహ్ అంటారు, ప్రవక్తలు అలాగే వచ్చారు. కుల్ ఇన్నమా అనా బషరున్ మిస్లుకుమ్. నేను కూడా మీ వంటి మానవుడిని చెప్పండి ఓ ప్రవక్త అని అల్లాహ్ అంటున్నాడు. యూహా ఇలయ్య. కాకపోతే నా దగ్గరికి వహీ వచ్చింది, దైవవాణి వచ్చేది. ప్రవక్త అంటే వ్యత్యాసం అది. అంతేగాని ప్రవక్త అంటే దైవదూత అని కాదు. ప్రవక్త అంటే అన్నపానీయాలు తిననివాడు కాదు. ప్రవక్త అంటే మరణం లేనివాడు కాదు. ప్రవక్త అంటే పుట్టుక లేనివాడు కాదు. ఇవన్నీ కూడా ప్రవక్తల్లో ఉంటాయి. దైవ ప్రవక్తల తర్వాత ఏం మిగిలిందండి? దైవ ప్రవక్తల తర్వాత ఐదోది పరలోకం, ఆఖిరత్. ఇన్షాల్లా మగ్రిబ్ తర్వాత మీకు వేరే క్లాస్ అవుతుంది. నా క్లాస్ మళ్ళా రేపు ఉంటుంది ఇన్షాల్లా. మగ్రిబ్ తర్వాత వేరే క్లాస్ ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమీన్.